అటువంటి 7 మాటలు వివరించిన బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. బిడ్డలు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటుంటే ఆత్మీయంగా వీరు ఎంత ఎదిగారా అనేది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అర్థమవుతుంది. వీళ్ళకి ఎంత ప్రమోషనో, వీళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు, ఆత్మీయ స్థితిలో ఎంత అంటే ఎదిగారు అనేది తల్లిదండ్రులకి సంతోషం వేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అన్నిటికంటే ముందుగా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే గనక మనందరము కూడా 7 మాటలు ఇక్కడ వివరించడం మంచిదే, కానీ 7 మాటలు ఏవైతే ఉన్నాయో మన హృదయంలో ఉంచుకుని దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళటం ఒక్కటే అల్టిమేట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయం వచ్చేసరికి జనాలందరికీ నీరసం వచ్చేస్తుంది. ఛార్జింగ్లు అయిపోతాయి, సెల్ ఛార్జింగ్లు అయిపోతాయి, అందరి ఛార్జింగ్లు అయిపోతాయి, నీరసాలు వచ్చేస్తాయి కదా. ఎందుకంటే యేసయ్య చనిపోయారు కనుక. యేసయ్య అవునా, కానీ దేవుడు మనకు పునరుద్ధాన శక్తిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వస్తాం కానీ అక్కడ లేచి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27:50 వచ్చిన చదువుదామా. మత్తయి సువార్త. యేసయ్య శిలువ మీద 7 మాటలు పలికిన తర్వాత జరిగిన సంభవాలు ఏమిటి? కొన్ని సంభవాలు అక్కడ జరిగినాయి. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది చనిపోతున్నారు, ఏం జరగట్లా, కానీ యేసయ్య చనిపోతే ఎన్ని గొప్ప కార్యాలు అక్కడ జరిగినాయో చూద్దామా. మత్తయి సువార్త 27:50 వచ్చిన. చాలమ్మా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఎప్పుడైతే యేసయ్య శిలువ మీద 7 మాటలు పలికి ప్రాణం విడిచాడు, వెంటనే ఏమైందంట? ఏమైంది? చదవండి అక్కడ. దేవాలయపు తెర నడిమికి చిరిగేను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు కూడా 2గా చినిగే. నిర్గమాకాండంలో మనం చూస్తే 26:31 అసలు అది ఏంటి, ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. అక్కడ ఎంత మంచిగా ఉంటుందంటే 3 ఉంటాయి ప్రత్యక్ష గుడారం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం దగ్గరికి అందరూ వెళ్ళిపోవచ్చు. పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి అక్కడ రక్తం ప్రోక్షించి యాజకుడు రావాలి. అది జరుగుతూ ఉండేదంట. ఎక్కడది? ప్రత్యక్ష గుడారములో, పాత నిబంధన గ్రంథములో. పాత నిబంధన గ్రంథము యొక్క అది షేడ్ అంటే నీడ, ఇది వాస్తవం. కొత్త నిబంధన గ్రంథం అది దేవుడు ఆ యొక్క నీడగా చూపించాడు. యేసయ్య పరము నుండి మన కొరకు దిగి వచ్చి దాన్ని నెరవేర్చారు, ముగించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ యొక్క లోపలికి రావాలంటే ఎవరికి ప్రవేశం లేదు, కానీ కనీసం ఆవరణం దగ్గరికి వెళ్ళి మనం ఏం తీసుకెళ్ళామో వాళ్ళకి ఇచ్చినప్పుడు యాజకుడు అక్కడ ఏం చేస్తాడంటే ఏది ఏ అవసరమైన బలి అర్పించాలో ఆ బలి అర్పిస్తారు. ఎవరు వెళ్ళకూడదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మరి ఆయన ప్రాణం విడిచారో ముందు అసలు అక్కడ తెర ఎలా చేయబడింది అనేది బంగారు రేకులతో చేయబడి అదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అక్కడ దాని వర్ణన. అయితే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఉంటుంది. అది ఎలా అంట? అతి పరిశుద్ధ స్థలం వేరు, పరిశుద్ధ స్థలం వేరు. ఈ రెండింటిని వేరు చేస్తూ మధ్యలో ఉంటుంది ఆ తెర. ఆ తెర ఏమైందంటే నడిమికి చిరిగిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడైన యెహోవా అందరికీ కూడా మన తండ్రి ఆయన మనల్ని చేర్చుకుంటానికి కుమారుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని శిలువ మరణం ద్వారా మనకి మార్గం ఏర్పాటు చేసిన దేవుడైన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు. దేవా నా చెయ్యి ఎందుకు విడిచావంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యేసయ్య మన పాపములను ఆయన మీద వేసుకుని ఆయన పాపముగా చేయబడ్డారు గనక పాపానికి పరిశుద్ధుడైన దేవునికి సంబంధం లేదు కనుక చెయ్యి విడిచిపెట్టబడింది. కనుక చెయ్యి విడిచిపెట్టబడింది. ఎప్పుడైతే ఏ పని నిమిత్తమైతే యేసయ్య లోకానికి వచ్చి తండ్రి నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చానని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ పని నెరవేర్చిన తర్వాత ఆ యొక్క తెర మధ్యకి చినిగిపోయిందంట. ఫస్ట్ సంభవం ఏంటంటే తెర చినిగిపోవటం అంటే ఏంటంటే పాపి అయిన మానవుడికి పరిశుద్ధుడైన దేవునితో సంబంధం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం చస్తే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభువు చేసిన పని. ఆయన మార్గం
మార్గముగా ఉండి ఆయన నిచ్చినగా ఒక మార్గం, ఆయన నేనే మార్గంగా ఉన్నానన్నారు, ఆయన నేనే సత్యం నేనే జీవం అన్నారు. అందుకే ఈ లోకానికి వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మార్గం ఏర్పరిచిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే ఆ మార్గం ఏర్పడిందంట. అందుకనంట తెర చిరిగిపోయింది. ఇప్పుడు తండ్రికి మనకి సహవాసం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మితే, నీకు పాపాన్ని విడిచిపెడితే, నీ శాపగ్రస్తమైన స్థితి నుంచి నువ్వు విడిపించబడితే, ప్రభువు కొరకు ప్రత్యేకించబడి బ్రతికితే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తావు. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎక్కడికి వెళ్తావు? తండ్రి యొద్దకు వెళ్తావు. మనం ఈ మాటలన్నీ చెప్పుకున్నాం, అందరం షేర్ చేసుకున్నాం. కానీ ఎవరి రక్షణ వారికి పర్సనల్. ఎవరు దేవునితో సహవాసం అనేది పర్సనల్. నీకు దేవునికి మధ్య ఎంత సంబంధం ఉందో, ఎంత క్లోజ్నెస్, ఎంత ఇంటిమసీ, అంటే అర్థం ఏంటంటే సత్సంబంధం. ఆయనతో కలిసిపోయి ప్రభు కనపడితే ప్రభువా అని, మన తండ్రి కనపడినా, తల్లి కనపడినా, మనకిష్టమైన కనపడినప్పుడు ఎంతగా పట్టుకుంటామో అంత ప్రేమ నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీకుందా? ఒకసారి ఆలోచించుకో. ఒక్కసారి నేను చెక్ చేసుకో. తండ్రి మీద నీకు ఎంత ప్రేమ ఉంది? నువ్వు ప్రేమ ఉంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ సహోదరుని కూడా ప్రేమిస్తావు. ఒకవేళ నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తానంటే అది అబద్ధం అన్నాడు. ఇంకొక మాట ఏంటి తెలుసు? కనబడే నీ సేవకుని నువ్వు ప్రేమించకపోతే, హెబ్రీ పత్రికలో మంచి స్పష్టంగా రాయబడు, కనబడుతున్న నీ సేవకుని నువ్వు ప్రేమించకపోతే కనబడని నన్నేం ప్రేమిస్తావు? నీకు ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదని దేవుడు మాట్లాడుతున్నారు కనుక, ఒకటి నీ పర్సనల్ ఏంటి తెలుసా? నీ రక్షణ విషయంలో, దేవుని యొక్క సహవాసం విషయంలో దేవునితో నువ్వు, ప్రభువా నువ్వు నా కొరకు చేసిన యాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసమే బ్రతుకుతాను, నీ కోసమే చనిపోతాను ప్రభువా, నీతో నివాసము చేయాలని, నీతో సహవాసము చేయాలి, నీలో ఐక్యమైపోవాలని నాకు ఆశ ఉందయ్యా అని ఎవరైతే అనుకుంటారో వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ ఎవరిలో తీవ్రంగా ఉందో, ఆశ ఎవరిలో అయితే దేవునికి ఇష్టమైన రీతిలో ఉందో, ప్రభు అంటే నేనున్నానంటాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ నీ చిన్న అవసరమైన, పెద్ద అవసరమైన ఏదైనా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిచిపెట్టాడు ఆయన. మనం ప్రేమించిన వారిని మనల్ని విడిచిపెడతారేమో, కానీ మనం ప్రేమించే యేసయ్య నిన్నెన్నడూ ఆయన విడువడు, ఎడబాయడు. అందుకనే ఆ యొక్క తెర నడిమికి చిరిగిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దామా? దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చిరిగాను, భూమి వణికేను. నెంబర్ 2 ఏం జరిగిందంట? మీరు బాగా గుర్తుంచుకోవాలి. 5 సంభవాలు అక్కడ జరిగినాయి. ఒకటి ఏంటంటే తెర చిరిగిపోయింది. నెంబర్ 2 ఏంటంటే భూమి వణకటం. ఎప్పుడని చూసారా మీరు? ఇప్పుడు ఎర్త్క్వేక్స్ బాగా వచ్చేస్తాయి. వచ్చిన వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఈ ఎర్త్క్వేక్ అలాంటిది కాదు. ఎలాంటిదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రార్థించే వారు ఎక్కడ ఉంటారో అక్కడ భూమి వణుకుతుంది. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చూడమ్మా. 16-20 చదవండి తల్లి. అపోస్తుల కార్యములు 16-25 వచ్చిన 25 అమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులను తెరుచుకును, అందరి బంధకములు ఊడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందంట? వాళ్ళందరూ దేవుని స్తుతిస్తుంటే ఆ భూమి అంతా కూడా ఏమైందంట? భూకంపం వచ్చేసిందంట. భూకంపం వచ్చి తలుపులు తెరవబడినాయి అంట. అవన్నీ కూడా తెరవబడినప్పటికీ కూడా వారు ఎక్కడికి వెళ్ళేది అక్కడే ఉన్నారు. కానీ వారి ప్రార్థన, వారు దేవుని స్తుతిస్తుంటే ఏమవుతుందంటే భూకంపం వచ్చిందంట. మీకు మంచి మాట చెప్తాను ఏంటి తెలుసా? అమ్మగారు మంచి ప్రవక్త అని చెప్తారు. అమ్మగారు అనుకుంటారు. కొంతమంది నాతో అంటున్నారు, మీ అమ్మగారు ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండేది అంటారు. కానీ నిజంగా ఆమె ప్రార్థన అంతా ఉంది. ఎందుకంటే ఆవిడ ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు తెల్లారు వచ్చి నన్ను అడిగారమ్మా, రాత్రి భూమి ఏమైనా ఉడికిందా అని అడిగారు. ఏమా నాకేం అట్లా అనిపించలేదు, నాకేమీ అలాగా అనిపించలేదు అన్న. ఎందుకని అన్న. అమ్మ రాత్రి ప్రార్థన చేస్తుంటే భూమి వణికిందమ్మా, ఏదో ఇట్లా కదిలిందమ్మా అన్నారు. అంటే ఎప్పుడైనా ప్రవక్త స్వదేశంలో హితుడు కాదు కనుక నేను అమ్మ నీకు ఒక్కదానికే కదిలిందేమోనమ్మ, మాకు కదలలేదు అన్నాను నేను. ఏమన్నాను? కానీ పరిశుద్ధులైన వారు ప్రార్థనలు చేస్తే నిజమే భూమి కంపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవనామకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది.
భూమి కంపించింది. ఇంకా చెప్పాలంటే గనక పరిశుద్ధ గ్రంథంలో వీరు స్తుతిస్తుండగా అక్కడ భూమి కంపించిందని చెప్పేసి మనము ధ్యానం చేసుకుంటున్నాం. కనుక దేవుని సందులో ఉన్నటువంటి మనమంట ఎలా ఉండాలి? ప్రభు అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఆయన ప్రాణం ఎప్పుడైతే విడిచారో నెంబర్ 1 తెర మధ్యకి చిరిగిపోయింది. నెంబర్ 2 ఏంటంటే భూమి వణికిందంట. ఇంకొక మాట మనం మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీకా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును. ఎలాగంట? అగ్నికి మైనము కరిగినట్లు ఏం కరిగిపోతాయి? మనోళ్ళు పర్వతాలు తీయాలంటే కనుక ఎంత కష్టం అండి. అన్నీ పెట్టి పెలుస్తూ ఉంటారు. అగ్నికి మైనం కరిగినట్టంట పర్వతాలు కరిగిపోతాయంట. ఆయనంత పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం చదువుకున్నట్లుగా భూమి కంపించెను. పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు కూడా భూమి కంపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 అయిపోయింది చూడండి. నెంబర్ 3 ఏంటంటే బండలు బద్దలాయను. భూమి వణికెను, బండలు ఏమైపోయినాయి అంట, బద్దలు అయిపోయినాయి. ఆ సంభవం అంతా అక్కడ జరుగుతుందండి. ఆయన పొడిచిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మొహమ్మద్ అని ఉమ్మోసిన వాళ్ళు ఉన్నారు, గడ్డం వెంట్రుకలు పట్టుకుని పీకిన వాళ్ళు అక్కడ ఉన్నారు, కిరీటం పెట్టిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వారందరూ చూస్తుండగా అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సూర్యుడు నలుపైపోయాడు. మధ్యాహ్నం అంతా చీకటి, 12 నుంచి చీకటిగానే ఉంది. ఈ చీకట్లు ఎన్ని సంభవాలు జరుగుతూ ఉన్నాయంట. కనుక బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిన. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 4 ఏంటంట? సమాధులు తెరవబడి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏంటంటే మినీ రేప్చర్. అంటే దేవుడు మనం ఎత్తబడినప్పుడు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని కొంత ఇక్కడ సంభవం కనపడుతుంటుంది. ఏంటంట? సమాధులు తెరవబడి అంట. సమాధులు తెరవబడి ఇంకా ఏముంది చూడండి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అనుకుంటారు చచ్చిపోయిన వాళ్ళందరూ లేదు. ఇక్కడ ఏముందో తెలుసా? మరొకసారి చదువుదామా? సమాధులు తెరవబడెను. చదవండమ్మా. అదండి ఏంటంట? పరిశుద్ధుల శరీరములు. అందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ లేచిపోలేదు. ఎవరు లేచారంట? పరిశుద్ధులై దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమాధులు తెరవబడినాయి అంట. సమాధులు తెరవబడినాను, నిద్రించి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచారు. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జరగబోయేది ఏంటంటే ఇదే జరుగుతుంది అని దేవుడు ఒక మాదిరి మనకి చూపించాడు. ఎవరైతే ప్రభు యందు ఉంటారు. మనం ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడేలో జరుపుకున్నాం. రేపు ఈస్టర్కి అందరం కూడా మరి దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం. ఆ తీసుకున్నప్పుడంట ఆ శరీరం, రక్తం చాలామంది చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు. అదంతా ప్రభావం కలిగింది, ఎంత మహిమ కలిగిందంటే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము ఎలాంటిదంటే అంచె దినమున మనం లేపుతుంది అంట. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాకాశానికి దేవదూతలు వచ్చిన ప్రభు మరి ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనంట ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవదూతలందరూ కూడా ఏం చేస్తారంటే కనుక ఆయనంట మొత్తం అందరూ ఎవరైతే పరిశుద్ధులైన వారు ఉన్నారో వారిని ముందుగా సమాధులు తెరవబడతాయి. పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి. ఆ తర్వాత మనం నిలిచి అంటే బ్రతికున్న మనము ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎత్తబడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉంటాం? 7 సంవత్సరాల మధ్యాకాశంలో విందు ఉంటుంది. ఆ బిందులో మనం ఉంటాం. ఎవరైతే ఏం పర్లేదులే, నాకు చాలా టైం ఉంది, నేను ఎంజాయ్ చేయాలి, ఇంకా బాగుండాలి, నేను లోకంలో తిరగాలి, నేను ఈ చేయాలని ఇక్కడే ఉంటారు. భయంకరమైన శ్రమలు భూలోకంలో ఉంటాయి. కనుక అలాంటిది కాదు. కానీ లేపబడిన వారు మన యేసయ్య చనిపోయి తిరిగి లేచిన వాడు కనుక మనము కూడా లేపబడి ఆయన బిడ్డలం కనుక మనం కూడా లేపబడిన స్థితిలో ఉందుము గాక. పరిశుద్ధ రాజ్యానికి అర్హులుగా ఉందుము గాక. పరలోక రాజ్యానికి అర్హులుగా ఉందుము గాక.
అది ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తం కూడా సమాప్తం అయిపోయిందని చెప్పారు కనుక మనం కూడా నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. కనుక వారు సమాధి నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం ప్రవేశించి అనేకులు కాకపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపము జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పుకున్నారు వాళ్ళందరూ కూడా? నిజముగా నాయనో మనం ఏంటి అనుకున్నవారు, ఎలా కొట్టేసాం, ఎలా చేసాం, మనకి ఏం శిక్ష వచ్చేస్తుందో, ఇది నిజంగా దేవుడు రా బాబు అప్పుడు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసయ్య ఎంత శ్రమ సహించారు నీ కోసం, నా కోసం. ఆయన ఎంత కొరడా దెబ్బలు, తల మీద కిరీటం, 2 చేతులు పెడరెక్కలు విరిచి 2 కాళ్ళలో శీలలు అన్నీ వేసి, కనీసం రక్తం కారితే మనకి ఏదైనా బాధ అంటే కళ్ళు నీళ్ళు తుడుచుకుంటాం, ఎలాగ అది లేదు. ఆ రక్తం కారుస్తుంది లేదు, ఇంకా ఆ మూస్తే కనీసం తుడుచుకుంటానికి లేదు ఆయనకి. అంతా కూడా భరించారు. అది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఉండగలమా? అంతగా పోయినా కొంత కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. అది మనం ధ్యానం చేసుకోవాలి. ఆ మాట మన జీవితంలో ప్రాక్టీస్ చేసుకోవడం ట్రై చేయండి. ఎలాగా బ్రతకాలి అనేది, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిన ప్రభువా నన్ను క్షమించని దేవుని సన్నిధిలో అడిగి సరి చేసుకొని మనందరం కూడా ప్రార్థనా పరులుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, యాగాన్ని మన హృదయాలు ముద్రించుకుని ఆయన కొరకు జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం. అట్టి గొప్ప ధన్యత, భాగ్యము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆయన గురించి ఏం చెప్పుకో, ఈ నిజముగా దేవుని కుమారుడు అనుకో. నిన్ను చూసిన వాళ్ళు కూడా ఏమనుకోవాలి తెలుసా? నిజముగా దేవుని బిడ్డ. దేవునికి మహిమ, నీ మాటలు, నీ పరిస్థితి అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా, కుమారులుగా దేవుని నా మహిమార్థు జీవిద్దాం. పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.